హాయ్ డార్లింగ్స్, ఫస్ట్ టైం తమిళనాడు వచ్చిన తిరువన్నమలై అరుణాచలంకి. అది మన దళపతి మూవీ రిలీజ్ అయ్యే టైంకి. ఇంకా మా లాంటి పిక్చర్లు తమిళనాడు వచ్చినప్పుడు తలపతి సినిమా రిలీజ్ అయ్యి ఆయన క్రేజ్ గురించి తెలిసి సినిమా పోకుండా ఎట్లుంటుంది చెప్పండి. ఎప్పుడు సోషల్ మీడియాలో థియేటర్ రెస్పాన్స్ వీడియోలు చూసి ఈ లెవెల్లో సెలబ్రేట్ చేస్తారా దళపతి మూవీ రిలీజ్ అయితే వీళ్ళకి ఇంత పిచ్చినా అనుకునేవాడిని. ఆడిపోయిన తర్వాత ఫస్ట్ టైం లైవ్ లో చూసిన. అసలు ఆ థియేటర్ ఉన్న గల్లీ గల్లీ మొత్తం ఫ్లెక్సీలతో నింపేసారు. అసలు ఆయన ఇప్పుడు సీఎం అయ్యారు. ఆ థియేటర్ ఉన్న రోడ్డు మొత్తం ఆయన ఫ్లెక్సీలే, ఆయన పోస్టర్లే. మళ్ళీ ఆయన సినిమా తీస్తాడో తీయడానికి పిచ్చితోటి వీళ్ళు మొత్తం నింపేసారు. అసలుకి మేము ఈ మూవీ చూసింది శక్తి థియేటర్ లో. టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది, అది వాకింగ్ డిస్టెన్స్ లో వెళ్ళిపోవచ్చు. మీరు ఆ ఏరియాలో ఎక్కడ రూమ్ తీసుకున్నా సరే చుట్టుపక్కల సరదాగా నడుచుకుంటూ పోవచ్చు. దగ్గరే ఉంటుంది థియేటర్, 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే. థియేటర్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఇది మల్టీప్లెక్స్, కాకపోతే సింగిల్ స్క్రీన్ అంత ఉంటాయి అనమాట. సీటింగ్ అంత పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. చాలా నీట్గా ఉంటుంది. ఫుడ్ కానీ, టాయిలెట్స్ కానీ, సీటింగ్ కానీ అన్నీ బాగుంటాయి. ఇంత మంచిగా ఉన్నా సరే ఎక్కువ ప్రైస్ పెట్టచ్చు. ఆయన కూడా జస్ట్ 180 రూపీస్ తీసుకుంటారు. మా దగ్గర పనికిమాన థియేటర్లో కూడా 200-250 తీసుకుంటారు ఫస్ట్ డే. మూవీ స్టార్ట్ అవడానికి 2 గంటల ముందే పోయినాం థియేటర్కి. టికెట్లు దొరకవు అన్నట్టు. కాకపోతే మా అదృష్టం బాగుండేది, దొరికినాయి. ఇక ఖాళీగా ఉండేది కానీ పక్కన ఉన్న జ్యూస్ సెంటర్లో రోజ్ మిల్క్ తాగాను. రోజ్ మిల్కా? ఆ తర్వాత ఇంకో వాటర్ మిలన్ జ్యూస్ వేసేసి థియేటర్కి పోయినాం. జ్యూస్ తాగొచ్చే గ్యాప్ లో థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఫుల్ జనాలు, మస్తు క్రౌడ్ వచ్చిర్రు. మూవీ స్టార్ట్ అవడానికి ఇంకో పావుగంట ఉందని మేము అక్కడ నిలబడి కొన్ని ఫొటోస్ దిగినాం. ఈ లోపల ఈ పక్కన కొంతమంది తలపతి ఫ్యాన్స్ టవల్స్ వేసుకొని పోతుంటే ఒక టవల్ అని మీకు కొన్ని ఫొటోస్ దిగిస్తామన్నాం అంతే. ఎక్కడి నుంచి వచ్చారు ఏందని అనుకున్నారు. మేము తెలంగాణ నుంచి వచ్చినాం. తలపతి ఫ్యాన్స్ అనగానే మాకు టవల్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అట్లా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడి ఒక ఫోటో తీసుకున్నాం. రిలీజ్ అయిన స్టేట్ సీఎం సినిమా కాబట్టి చాలా మంది పోలీసులు కూడా వచ్చారు క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి. అట్లా గేట్లు ఓపెన్ చేయని ఒక్కసారిగా జనాలు మొత్తంగా వెళ్ళిపోయారు. మేము అంత తొందర పోయినా కూడా తలపతి ఇంట్రో గ్లిమ్స్ ఒకటి వస్తుంది, అది మేము మిస్ అయిపోయాను. తలపతి ఎంట్రీ అప్పుడు మా వాడి ఫేస్ లో స్మైల్ చూడండి. వీడు తలపతి బిగ్ ఫ్యాన్ అనమాట. అసలు థియేటర్లో ఆ జనాల్ని, అరుపులు, ఆ కేకలు, ఆ విజువల్ చూస్తుంటే మనకి పిచ్చి ఎక్కిపోద్ది. వాళ్ళని చూసే మనం ఎందుకు ఆగదని చెప్పండి. మన కాళ్ళు కూడా దురద పెట్టేది కదా. మేము కూడా పోయి చాలా సేపు డాన్స్ చేసిన వాడ. థియేటర్లో అరుపులు, ఆ కేకలు, ఆ డాన్సులు చూస్తుంటే మనం థియేటర్కి వచ్చినాం పబ్కి వచ్చినాం కూడా మనకు అర్థం కాదు. అట్లుంటుంది ఆడ వైబు. ఈ మూవీలో ఇంటర్వెల్ బ్లాంక్ ఉంటుంది మామ, బ్లాస్ట్ అంతే మన బుర్ర దొబ్బిద్ది. రావణ సాంగ్ వచ్చినప్పుడు అనిరుద్ధ్ కొట్టిండు చూడు బీజిఎం, బాబా ఇంటర్వెల్ కి అరిచి గొంతులు పోయినాయి అందరికి. సరిగా మాట కూడా రావట్లే నోట్లోంచి ఎవరికి. ఈ మూవీ మన తెలుగు భగవంత్ కేసరి రీమేక్ అయినా సరే మనకు చూడబుద్ది. ఎందుకంటే ఫ్రెష్ గానే అనిపిస్తుంది. రీమేక్ లాగా అస్సలుగా అనిపించదు. 1-2 సీన్లు అట్లా అనిపిస్తాయి. ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది అనిరుద్ధ్ మ్యూజిక్ మామ. బీజిఎం కొట్టిండు చూడు ప్రతి చోట మెంటల్ ఎక్కిపోద్ది మనకి. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ చూసిన సీన్ అయినా కూడా మళ్ళా కనెక్ట్ అవుతాం ఎమోషనల్ గా. అంత బాగా చూపించారు. మన శ్రీలీల కంటే మమితా బైజు ఈ రోల్ కి చాలా బాగా సెట్ అయింది. మూవీ అయిపోయి థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కొన్ని ఇంటికాట్ చేస్తారు, అది చూస్తూ అట్లా ఉండిపోవాలనిపిస్తుంది. మస్తు ఎమోషనల్ అవుతాయి చూడగానే. థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు అనుకున్నాం శివయ్య మనం బడ్జెట్ అయినా వేసిండు అరుణాచలంకి తలపతి లాస్ట్ మూవీ తమిళల్లో చూసేలాగా అని. అట్లా మూవీ అయిపోయింది. బయటకు వస్తుంటే డమాల్ అని సౌండ్ వస్తున్నాయి. ఏంది రా అని చూస్తే క్రాకర్స్ వేస్తున్నారు. ఆడ మొత్తం పండగ వాతావరణం నడుస్తుంది. మీరు ఎప్పుడైనా తమిళనాడులో తలపతి మూవీ చూసారా? చూస్తే కామెంట్ చేయండి. ఇంత మంచి మెమరీస్ని, ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన అరుణాచల శివయ్యకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. బాయ్ బాయ్.